హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చేపల కూర చేసామండి. చేపల కూర కోసం టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పులుసు ముందుగానే చేసి పెట్టానండి. ఈ చేపలు వచ్చి కేజీ ఉంటాయండి. కొద్దిగా బాణట్లో కొద్దిగా నూనె వేసి అందులో కొద్దిగా మెంతులు, అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు, కొద్దిగా టమాటాలు, అవి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసానండి. కారం అవి వేసి కలిపిన తర్వాత ఆ చింతపండు పులుసు ముందుగానే తీసి పెట్టుకున్నానండి, అది వేసాను. అందులోనే కొద్దిగా నీళ్ళు కలిపేసాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు వేయలేదండి. అంతే అండి. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి కొసలు వేసాను. ఇప్పుడు ఇంకో బాణలు తీసుకొని అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పులుసు చూడండి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు అందులో చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలన్నీ వేసి కొంచెం సేపు సన్న మంట మీద స్టవ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి. స్టవ్ మీద ఉడికించిన తర్వాత మనం వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీలో వేసానండి. మిక్సీలో వేసిన తర్వాత అందులో కొద్దిగా తెల్లబాయలు కూడా వేసాను. అవి మిక్సీ పట్టి చేపలు ఉడికిపోయాయి కాబట్టి దాంట్లో కొద్దిగా పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసానండి. వేసేసి మూత పెట్టేసేసి స్టవ్ కట్టేసానండి. అంతే.